స్తోత్రము
ఈ సంవత్సరం అంతా దేవుడు మనం కాపాడడానికి గుర్తు తెలుస్తున్నాం. రమేష్ ఆ ప్రణవ యెహోవాను సమర్పించు. యెహోవా 5వ వచనం యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, సమృద్ధి కలిగిన వాడు. ఆయన ఎల్లప్పుడూ వేద్యమాడు వాడు కాదు, ఆయన నిత్యము పోషించేవాడు కాదు. మన పాపాలను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిభయం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన ఎందుకు భయభక్తులు కలవారి ఎడల ఆయన కృప అంతరికంగా ఉంది. నా ప్రాణమా నీ యెహోవాను స్తుతించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును స్తుతించుము. దేవుడి వాక్యం నేర్చుకుంటా అందరికీ బయటకు తీసుకురాక అందరికీ కొనవలే కాబట్టి ఆయన ఈ సంవత్సరం అంతా మన బలహీనతలన్నింటినీ క్షమించి మన అతిక్రమములను క్షమించి 12వ వచనం చూస్తే పడబట్టికి తూర్పుకి అనుకోవడము ఆయన మన అతిక్రమములు మనకు అంత దూరం వ్యక్తి ఉన్నారు. ఇప్పుడు దేవుడు మన పాపని పరపటికి తూర్పుకి ఎంత దూరమో ఆయన మన అతిక్రమములు అంటే మనం వాక్యానికి విరుద్ధంగా చేసినవన్నీ అతిక్రమంలో దాచిపెట్టేవాడు వడ్డీలుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కార్యక్రమం వాటిని చెల్లిస్తాడు. మనం ఈ సంవత్సరం ఏదైనా పొరపాటు చేసుకుంటే ఆయన సన్నిధిలో ఒప్పుకొని పశ్చాత్తాపడి మనం ఆయన బిడ్డలుగా ఉన్నాం. ఆయన ఆరాధిస్తాం, ఆయన స్తుతిస్తాం, ఆయన మహిమపడుతాం. ఎందుకంటే సంవత్సరంలో కలిగిన వాడు ఆయన, అందరి కోసం ప్రాణం పెట్టిన యేసు ప్రభు వాడు, అందరినీ ప్రేమించేవాడు ఆయనే. ఎలాంటి వారినైనా ప్రేమించగలిగిన శక్తిమంతుడు ఆయనే. కాబట్టి మనం చివరి రోజులో ఉన్నామని మనం ఎరిగి మనం భయం కలిగి మనం నడుచుకున్నాం. దేవుడి వాక్యం చేస్తున్నాం, ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, కృప కలిగిన ప్రభువా, నమ్మకమైన దేవా, పరిశుద్ధుడా, ఈ సంవత్సరం దాని దయా కిరీటం మాకు తోడుగా ఉంచి ఎన్నో ఇబ్బందులు, శోధనలు, వేదనలు మమ్మల్ని క్షమించి కాపాడి కోరి నటించినందుకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. లోకంలో ఉన్న మమ్మల్ని కొనుక్కున్నామని ఎరిగి సన్నిధిలో స్తుతిస్తున్నాం దేవా. మరి ఇంకా కొన్నా కూడా మేము ఈ లోకంలో ఉన్నాం కాబట్టి అనేక విషయంలో మేము తగ్గిపోయేవారిగా ఉన్నప్పటికీ మమ్మల్ని
మనం క్షమించడానికి ఇష్టపడిన దేవుడివి. మా పాపములన్నీ తూర్పు పడమట్టి ఎంత దూరమో అంత దూరం చేసేవి కాబట్టి ప్రభువా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎవరు మమ్మల్ని ప్రేమిస్తారు? దయగల దేవుడివి, కృపగల దేవుడివి. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా కుటుంబాలన్నింటినీ పోషించి రక్షించినందుకు స్తోత్రాలు. ఇంకా నమ్ముకోకుండా ఉన్న వారితో మాట్లాడండి ప్రభు. ఇంకా నీ సన్నిధులకు రాగలేక ఆత్మీయంగా వెనకబడకుండా వారితో మాట్లాడడం ప్రభు. జీవం కలిగిన యేసయ్యా నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నువ్వే సృష్టికర్తవి, నిర్మాణకుడివి, సమస్తానికి ఆధారపడుతుంది. మా ప్రవీణ ఏమీ లేదు ప్రభు. నువ్వే జగత్తు పునాది వేయబడకు, నువ్వే మమ్మల్ని అందరినీ ప్రేమించిన దేవుడు. ఈరోజు అనేక మంది నాయన సన్నిధిలో ఆనందిస్తున్నారు, స్థిస్తున్నారు. వారు ఒప్పుకోరు, మరి మర్చిపోతారేమో. మేము మర్చిపోయామో అని కావకుండా ఏమైనా బలహీనలో ఉండి ఒప్పుకుంటే ఈ సన్నిధిలో చెయ్యము అని మాట్లాడమని, ఏ అతిక్రమించమని మాట్లాడి మళ్ళీ బయటికి పోయి చేస్తే నువ్వు క్షమించున్నావు దేవా. అయితే సంవత్సరాలతో మమ్మల్ని కాచి కాపాడి పోషించినందుకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. యా తండ్రి, అనేక ఆత్మల భారం కలిగి పనిచేస్తున్న బిడ్డలను బట్టి స్తోత్రాలు. మరి ఆయన తండ్రి మీరే మహిమ ఘనత ప్రభావపడమని ముందుగా సమయంతో సహోదరుడికి అప్పచెప్పుకుంటున్నావు దేవా. సహాయం చేయమని మీరు మాట్లాడితే మాకు మేలు, మాకు దీవెన, మాకు ఆశీర్వదించారు. ఆయన మీరే మహిమ ఘనత ప్రభావపడమని యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థన చేస్తున్నాము. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుని కృపను బట్టి ఈ సంవత్సరం చివరి దినాల్లో ఆయన సన్నిధిలో గడిపే భాగ్యం దేవుడు దయచేశాడు. ఈ సంవత్సరం అంతా దేవుడు మన కుటుంబాల్లో, మన సంఘంలో ఎన్నో మేలు చేశాడు. వాటిలో కొన్ని మధ్యలో ప్రసాదాన్ని పంచుకుంటాడు, కొన్ని లిస్ట్ చేశాను, కొన్ని అన్న కూడా యాడ్ చేసి ఒక 5 minutes దేవుడు మన సంఘంలో, మన కుటుంబాల్లో చేసిన మేలు, మన ప్రార్థనలు విని ఆలోచించిన విషయాలు కొన్ని అన్న తర్వాత వాక్యం చదువుకుంటా మీ స్థుతులు చెల్లించుకుంటా కొత్త సంవత్సరంలో చెప్పుకోవడానికి ప్రధానమైన కారణము మనము కొత్త సంవత్సరంలో ప్రవేశించబోతున్నాము. గత వారం కూడా మనము క్రిస్మస్ సందర్భంగా ఖచ్చితంగా వారం క్రితం కూడా మొదలు పెట్టానే గ్యాదర్ అయ్యాము. అలా దేవుడు మరొక ఆదివారము, అలాగే మరొక వారంలో మళ్ళా కలుసుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించిన కృపను బట్టి ఆ దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాం. నేనైతే ఇక్కడికి వచ్చి మాట్లాడతాము కొంచెం కష్టమే, కానీ బ్రదర్ అడిగారు అనమాట, మీరు కొంచెం కొన్ని పాయింట్స్ని ఈ 2025లో జరిగిన పాయింట్స్ని కొన్ని షేర్ చేసుకోమని చెప్పారు. నాకు బ్రదరే పంపించారు కొన్ని, వాటిని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాము. ఇక్కడ మనం 2025లో జనవరి 10లో భక్తవత్సలం గారు అంటే వెంకట బాబు గారి వల్ల బాబాయ్ అనమాట, వాళ్ళ గ్రహం, వాళ్ళ నూతన గ్రహంలో మనం అందరం వెళ్ళి అక్కడ ప్రేయర్ చేసి అక్కడ ఆ నూతన గ్రహంలో మనందరం ఆ ప్రేయర్లో పాల్పంచుకున్నాం. మన సంగతులకు అక్కడ మనం ప్రార్థన కండక్ట్ చేసాము. అలాగే ఫిబ్రవరిలో ఓటీడీసీ మంత్లీ మీటింగ్ కూడా మన చర్చిలో జరిగింది. అలాగే జూన్లో వెంకట్ బ్రదర్ ఫ్యామిలీ నెల్లూరు నుండి కావాలి వైపు నుండి మన దగ్గరికి షిఫ్ట్ అయ్యి మన సంఘంలో చేర్చబడ్డారు. జూలైలో అయితే మన చర్చ్లో యాన్యువల్ మీటింగ్స్ జరుగుతాయి. అవి సంవత్సరం ఈ సంవత్సరం కూడా మనం జరిగిస్తున్నాం. ఈ జూన్ నుంచి మన కుటుంబంలో ఎన్నో మేలు చేశాడు. అనారోగ్యంగా ఉన్నవాడికి ఆరోగ్యం దయచేశాడు. అలాగే పిల్లలకి మంచి చదువు దయచేశాడు.
అలాగే చిల్డ్రన్స్ ప్రోగ్రామ్ చేయడానికి 4 విలేజెస్లో సీఎస్ తరఫున చేశాం. ఇంకా మరి దేవుని సన్నిధిలో ఇంకా చేసిన ప్రోగ్రామ్స్ అన్నింటిని బట్టి మీటింగ్స్లో మనం దైవ సేవకులకు హెల్ప్ చేస్తున్నాం. వారు కూడా మన గురించి ప్రార్థన చేస్తున్నారు. ఆ విధంగా మరి పరోక్షంగా మనం సువార్త ప్రకటించకపోయినా సువార్త ప్రకటించే వారిని ప్రోత్సహిస్తున్నాం. జిఎఫ్టిఐ ఏబిఎస్కి కూడా మన సంఘం నుంచి 4-5 కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. మరి జిఎఫ్టిఐ అంటే దైవ సేవకులకు గిఫ్ట్ పంపిస్తారు ఈ సంవత్సరం మన ప్రజల సేవకులకి. అది కూడా మనం స్టార్ట్ చేసుకున్నాం. ఇంకా మరి ఇంకెన్నో మేలులు దేవుడు మన పట్ల చేస్తున్నాడు. కొద్ది నిమిషాలు మనం వాక్యం నుంచి కొన్ని మాటలు ధ్యానం చూద్దాం. తర్వాత స్థితులు తెలుసుకుంటా నూతన సంవత్సరం తెలుసుకుందాం. ఇంకా 16 minutes. చెప్పవచ్చు చదువుతున్నా. మరి ఈ లోకంలో అనేకమైనవి మారుతూ ఉంటాయి కదా. మారుచున్న లోకం. ఇప్పుడు సంవత్సరం మారిపోతుంది. 2025 మారిపోయి ఇంకా కొన్ని నిమిషాల్లో 2026 వస్తుంది. సంవత్సరంలో మారిపోతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో అనేక విషయాలు మన చుట్టూ మారుతున్నాయి. కానీ కొన్ని మానని విషయాలు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. వాటి గురించి కొద్దిసేపు మనం కొన్ని వాక్యాలు చూసుకొని వివరిద్దాం. ఫిబ్రవరి రాసిన పత్రిక 13:8. ఫిబ్రవరి రాసిన పత్రిక 13:8. Hebrews chapter 13 verse 8. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగయుగములకు ఒకటే రీతిగా. చిన్న ప్రార్థన చేస్తున్నాం. సర్వాధికారి సర్వోన్నతుడైన గొప్ప దేవా, సంవత్సరం అంతా మమ్మల్ని కాపాడి ప్రభావ మరి అనేక విషయాలు మరి లెక్కించలేని విషయాలు ఉన్నాయి ప్రభావ. లెక్కించలేని విషయాల్లో మీరు మా కుటుంబాలన్నింటిలో మీరు మాకు తోడైంది నడిపించిన విధానంలో ప్రార్థిస్తున్నాం. మరి కొద్దిసేపు మీ వాక్యాన్ని చదువుకొని ధ్యానించినట్టుగా అయ్యా మీరే మాతో మాట్లాడండి. మీ వాక్యం చదివి మేము కొత్త విషయాలు నేర్చుకొని నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి మాకు సహాయం చేయండి. మా పట్ల చేస్తున్న మీరన్నిటిని బట్టి ప్రార్థిస్తున్నాం. ముందు మేమందరిలో కూడా మీరే మాకు తోడైంది నడిపించుకున్నాను. మా రక్షకుడు విమోచకులను నేర్పిస్తున్నామంలో ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వచనంలో మనం చూసినట్లయితే మన ప్రభువైన యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు అనే మాట మనం చూస్తాం. యుగములు మారిపోయినా, సంవత్సరాలు మారిపోయినా మన దేవుడు మాత్రం మారని దేవుడు అనే మాట మనం చూస్తాం. మనకి 3:6 కూడా చూస్తే యెహోవాయైన నేను మార్పు చెందని వాడననే మాట కూడా మనం చూస్తాం. మన దేవుడు మారని దేవుడు. మొదటిగా మన ప్రభువైన యేసుక్రీస్తు మరి మారని దేవుడు. మారని సమయంలో, మారుతున్న సమయంలో, ఇన్ ద టైమ్స్ ఆఫ్ అన్చేంజింగ్ ఇయర్స్ మన ప్రభువైన యేసుక్రీస్తు మారని దేవుడు అన్నమాట మనం చూస్తాం. నిన్న నేడు నిరంతరము ఒకటే ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తుని మరి ఆత్మతో సత్యంతో మనం ఆరాధిస్తూ ఆయనను మన జీవితంలో కలిగి ఉన్నాం. ఇది గొప్ప భాగ్యం అని మనం తలంచాలి. రెండవది మనం చూస్తే కీర్తనలు 119:89. కీర్తనలు 119వ అధ్యాయం 89వ వచనం చదువుతున్నట్లయితే Psalms 119 verse 89లో అక్కడ ఇంకొకటి మారుతి చూడవచ్చు. Psalms 119:89. కీర్తనలు 119:89వ వచనం. యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది.
యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది అనే మాట మనం చూస్తాం. దేవుని వాక్యము మారదు. మొదటిది మన ప్రభువైన యేసుక్రీస్తు మారని దేవుడు, రెండవది దేవుని వాక్యం మారని వాక్యం అని మనం చూస్తాం. యోహాను 1:1 మనం చూస్తే ఆ వాక్యమే శరీరధారి యేసుక్రీస్తు రూపంలో మన మధ్య నివసించిన అనే మాట మనం చూస్తున్నాం. మన దేవుడు త్రియేక దేవుడైన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన మారని వాడు. రెండవది ఆయన వాక్యం, దేవుని వాక్యం ఏదైతే ఉందో అది మారని వాక్యం. మత్తయి సువార్త 24:3 మనకు తెలిసినదే. ఆకాశము భూమి గతించుకోము కానీ నా మాటలు ఎన్నడూ గతించుకోవు. దేవుని మాటలు నిలిచే మాటలు. ఆకాశము భూమి గతించిపోతాయి, ఆకాశం భూమి గతించిపోతాయి. 2025, 2026 తర్వాత కాలం పోయే కొద్ది మనం కూడా we will stop existing, but the word of God, our Lord Jesus Christ, our God, He stays forever అనే మాట మనం చూస్తాం. మొదటిది దేవుడు యేసుక్రీస్తు ప్రభు తండ్రి అయిన దేవుడు, మారని దేవుడు. రెండవది ఆయన వాక్యము, మనకి ఇవ్వబడిన ఆయన వాక్యము మారనిది. మూడవది మరి దేవుడు మన పట్ల కలిగిన ప్లాన్స్. కీర్తనలు 33:11 మనం చూసినట్లయితే, కీర్తనలు 33:11, Psalms 33:11, కీర్తనలు 33:11 మనం చూస్తే కీర్తనలు 33:11, యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పము తరతరములకు ఉండును అనే మాట మనం చూస్తాం. గాడ్స్ ప్లాన్స్, లేక ఆయన థాట్స్, ఆయన ఆలోచనలు, ఆయన ప్లాన్స్ తరతరములు నిలిచేవిగా ఉంటాయని మనం చూస్తాం. ఇర్మియా గ్రంథంలో మనం చూస్తే ఆయన మనందరి ఎడల ప్రణాళిక కలిగి ఉన్నాడు. హి హాస్ ఎ ప్లాన్ ఇన్ ఆల్ అవర్ లైఫ్. ఆ ప్లాన్ మరి ఇట్ డజంట్ అది గతించిపోయేది కాదు. ఇట్స్ అన్చేంజింగ్, మారని ప్లాన్. ఆయన సంకల్పము తరతరములు ఉండేది అనే మాట మనం చూస్తాం. అయితే ఆయన సంకల్పం ఏంటి, ఆయన చిత్తం ఏంటి మానవుల పట్ల అని మనం చూసినట్లయితే, అందరూ అంతటను మారు మనసు పొందాలని మన ప్రభువైన యేసుక్రీస్తు నిశ్చయించుచున్నాడనే మాట మనం చూస్తాం. అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుని చిత్తం. ఆ ప్రణాళిక మారదు. మనుషులు మారినా, మరి క్రైస్తవుల పట్ల పర్సిక్యూషన్ పెరిగినా, మరి రీసెంట్ గా జైపూర్ లో మరి క్రిస్మస్ అవన్నీ వాళ్ళు నాశనం చేయడానికి ట్రై చేశారు. వాళ్ళు ఎవరు ఎంత నాశనం చేసినా, ఎవరు ఎంత పాడు చేయాలనుకున్నా, మన ప్రభువైన యేసుక్రీస్తుకు మన పట్ల ఉన్న ప్రణాళిక మారదు. మరి ఆయన ప్రణాళిక ఏంటి? వాట్ ఈస్ గాడ్స్ ప్లాన్ ఫర్ us అని మనం గమనించినట్లయితే బైబిల్లో ఆయన ప్రణాళిక రాయబడింది. మరి ఆదియందు ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు వాళ్ళ పాపంలో పడి మరి పాపానికి జీతమైన మరణంలోకి పాత్రలమైనప్పుడు దేవుని ప్రణాళిక ఏంటంటే తన కుమారుడైన యేసుక్రీస్తుని మనందరితో పంపించారు. కల్వరిలో మన పాపము ఆయన మీద వేసి మనకు విమోచన, విడుదల కలగజేయాలనేది దేవుని ప్రణాళిక. దట్ ప్లాన్ విల్ నెవర్ చేంజ్. గాడ్ విల్ కీప్ సేవింగ్ పీపుల్. ఈవెన్ మరి తరాలు మారిపోయినాయి. మన పేరెంట్స్, మన గ్రాండ్ పేరెంట్స్ చూసినట్లయితే వాళ్ళు చేసిన సేవ ఈజ్ డిఫరెంట్. మరి మనం కూడా సేవ చేస్తాం. అప్పుడు నమ్ముకుంటున్నారు, ఇప్పుడు నమ్ముకుంటున్నారు. దేర్ ఇస్ డిఫరెంట్ మీడియా. మరి ఆయన ప్లాన్ ఏంటంటే అందరూ అంతటా మారు మనసు పొందాలి. ఆ రోజుల్లో మరి వీధి సువార్త ఎక్కువగా ఉండేది. ఈ రోజు కూడా వీధి సువార్తలు జరుగుతున్నాయి. అంతేకాదు ఈ రోజు త్రూ ద మీడియా ద్వారా మరి అనేకమైన సాక్ష్యాలు, అనేక మంది మరి యేసుక్రీస్తు గురించి తెలుసుకుంటున్నారు. దట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. ఆ ప్లాన్ ఎన్నటికీ మారదని మనం గమనించాలి. ఆయన ఉద్దేశం మన పట్ల ఏంటంటే అన్ని విషయాల్లో మరి మనం దేవుని స్తుతించే వారంగా. కొరింథీ 10:31 మనం మన సండే కూడా వాక్యం విన్నాం. మొదటి కొరింథీ 10:31 మనం చూస్తే మరి దేవుడు మన పట్ల ఏ ప్రణాళిక కలిగి. ప్రభు వందనంబు నర్తమో
వందనంబు తండ్రి తనేశుదాత్ముడా వందనంబు రత్తుము వందనాల ధరను మమ్ము బ్రోచియు కన్న తండ్రి మించి ఎప్పుడు రాచియు ఎన్నలేని నీవనలుడు అన్న యేసువా అన్ని రేట్లు స్తోత్రములివిగో అన్ని రేట్లు స్తోత్రములివిగో వందనంబులర్తుము ప్రభు ప్రభు వందనంబులర్తును ప్రభు ప్రభు వందనంబు తండ్రి తనేశుదాత్ముడా వందనంబు అర్తుము పాత వత్సరంబు పాపమంతయు ప్రీతిని మన్నించి మమ్ముగావుము నూతనార్థమునకు నీదు నీతి నొసగుమా దాతా క్రీస్తు నాద రక్షక దాతా క్రీస్తు నాద రక్షక వందనంబు నర్తుము వందనంబు నర్తుము వందనంబు తండ్రి తనేశుదాత్ముడా వందనంబు నర్తుము మాసబలను పెద్ద వచ్చింది మాసబలను పెద్ద చేసి పెంచుము నీ సువార్త చెప్పు శక్తి నీయుము మోచపుచ్చు శక్తి అంత ద్రోయుము యేసు కృప కుమ్మరించుము యేసు కృప కుమ్మరించుము వందనంబు నర్తుము వందనంబు నర్తుము ప్రభు ప్రభు వందనంబు నర్తు తనేశుదాత్ముడా వందనంబు అందుకో ప్రభు వందనంబు అందుకో ప్రభు. సంవత్సరంలో నుండి నూతన సంవత్సరంలోనికి మమ్మల్ని ప్రవేశించబెట్టిన దేవా మీకు స్తోత్రాలు ప్రభా. నూతన శక్తి కలిగి మరి నూతన కార్యాలు మేమందరం చేయలాగిన అయ్యా మారని దేవుడు శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించేవాడు కనుక మాకు తోడైంది నడిపించండి ప్రభా. మరి చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఈ నూతన సంవత్సరంలో నూతనంగా మేము జీవించి నీ మహిమార్థమై జీవించడానికి సాయం చేయండి. అన్ని విషయాల్లో మాకు తోడైండి నడిపించి మహిమ ఘనత ప్రభావములు మీరే పొందమని మాకు దయచేసిన పలహారాన్ని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ తినిచుండవచ్చు బలముని రాజ్యవ్యాప్తికి వాడడానికి సాయం చేయమని మీ నామనికే మహిమ ఘనత తెచ్చుకోమని మా రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్.